ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న 2 నంబర్లు ఒక నంబర్నైతే చూస్ చేసుకోండి. ఇక మీ మనసులో ఉన్నవారు, వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, అసలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందాం. మీ ముందు 1, 2 నంబర్లు ఉన్నాయి కదా. మీకు నచ్చిన పేరు అనుకుని ఒక నంబర్ని చూస్ చేసుకోండి. వాళ్ళ మనసులో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక ముందు మొదటి నెంబర్. ఎవరైతే మొదటి నెంబర్ని చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళు ఎవరి పేరైతే అనుకుని ఈ నెంబర్ చూస్ చేసుకున్నారో వాళ్ళ మనసులో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందామా. ఇక మొదటి నెంబర్ కోరుకున్న వారికి ప్రేమ లైఫ్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు ఏం చేయాలనేది అస్సలు అర్థం కావడం లేదు. అలానే మీ మనసులో ఒకటి ఉంది, మీ సమయం ఇంకోలా చూపెడుతుంది. చాలా అంటే చాలా ఇబ్బందులైతే కనపడుతున్నాయి. ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. కానీ కెరీర్ అయితే సరిగ్గా నడుస్తూ ఉంది. మీరు ఏ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నారో అన్నీ కూడా అచ్చు అలానే జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఇప్పుడు నడుస్తుందో అన్నీ కూడా మెల్లిమెల్లిగా సరవుతాయి. మీకు కూడా తెలుసు, ఇంట్లో ఆర్థికంగా అంతా కూడా బానే ఉంది. కానీ ఎవరికైనా అనారోగ్య సమస్య ఉండవచ్చు. వారి వల్ల మీరైతే కాస్త ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి కూడా అనారోగ్యం అనేది వస్తుంది. అలానే త్వరగా పోతుంది. త్వరలోనే మీకున్న ఇబ్బంది నుంచి మీరు రిలీఫ్ అనేది లభిస్తుంది. ఇక్కడ అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి అంటే మీ పర్సనల్ లైఫ్లోనే ఉంది. కెరియర్ అయితే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఆ పరమశివుడు ఏం మీకు చెప్పబోతున్నారు. మీరు మీ జీవితంలో ఏం చేయాలి, ఏం చేయకూడదో అన్నీ కూడా ఆ పరమశివుడే చెప్పేస్తారు. ఏంటి అంటే మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో, మనుషులకి మీరు ఏ విధమైన సహాయం చేశారో మీరు అలా చేసుండకూడదు, అలా ఇచ్చి ఉండకూడదు. మీరైతే తప్పు చేశారు. మీరు ఎవరికైతే సహాయం అనేది చేశారో వారైతే మీకోసం సరైన వారైతే కాదు. మీ వారందరూ కూడా చెప్పారు వారితో స్నేహాన్ని చేయొద్దు అని. వారితో మీరు ఏదైతే సంబంధాలు పెట్టుకుంటున్నారో వాటిని పెట్టుకోవద్దు అని, అంత లోతుకి వెళ్ళొద్దు అని. మీరు ఏదైతే తప్పు చేశారో దాని పరిణామాలన్నీ కూడా ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఎవరైతే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చారో వారిపైన మీరు ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకున్నారు కదా. వారి ద్వారా మీ ధనం అనేది తప్పుదారిలోకి వెళ్ళిపోయింది. దానివల్ల మీరు చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు. దానివల్ల మీరు బాధపడుతున్నారు, కానీ ఏమీ చేయలేరు. అన్నిటికంటే మంచి విషయం ఏంటి అంటే మీరు తెలుసుకున్నారు మీరు చేసేది తప్పు అని. దీని గురించి మీరు పశ్చాత్తాపడుతున్నారు. మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది కూడా రాబోతుంది. అలానే రాబోయే సమయంలో మీరు ఖర్చు పెట్టిన ధనమంతా కూడా, అంటే ఆ ధనం మీది కూడా కాదు, మీ కుటుంబంలోని వారిది. మీరైతే మీ వారి నుండి ఆ ధనాన్ని తీసుకున్నారు. ఆ డబ్బులన్నీ కూడా మీరు ఇన్వెస్ట్ చేశారు. కానీ వాటిని తప్పుదారిలో ఇన్వెస్ట్ చేశారు. ఒకవేళ వారు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా బాగా తెలిసిన వారెవరికో అయితే మాత్రం మీరు ఆ ధనాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ఇచ్చేశారు. కానీ ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు. మీరు ప్రేమతోనో స్నేహంతోనో మర్యాదతోనో ఆ ధనాన్ని అయితే వాళ్ళకి ఇచ్చేశారు. దానివల్ల ఇప్పటికీ కూడా మీ కుటుంబంలో టెన్షన్ అనేది ఉంది. ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతున్నారు. మీకు కూడా టెన్షన్గానే ఉంది. సో ఇది అండి మొదటి నెంబరు. మీరు కోరుకున్న వాళ్ళు మీ గురించి మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు. మీ కుటుంబంలో ఉన్న సమస్యలని తొలగిపోయి మీరు కూడా మంచి దారిలో నడవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారన్నమాట. మీరు చేసింది తప్పో ఒప్పో ఏదైనా సరే దాని నుంచి మీరు బయటపడాలి అని చెప్పి, మీ కుటుంబం మీకు సపోర్ట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు అనుక్షణం అనుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఇక ఇది మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఇది మీకు కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నెంబర్ తాకిన వాళ్ళకి మీ ప్రేమ లైఫ్ గురించి ఇక్కడ కర్మ అనేది అనుభవంలోకి రాబోతుంది. ఇక్కడ మీరు ఏమీ కూడా చేయలేదు. మీరు ఏదైతే కర్మని చేశారో అదే తిరిగి వచ్చింది. ఇక్కడ మీరు ఏమాత్రం బాధపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కొన్ని రోజుల్లోనే అన్ని విషయాలు కూడా సరవుతాయి. మీరు ఏదైతే ఇబ్బందులు అనుభవిస్తున్నారో అవన్నీ కూడా మీ కర్మల యొక్క ఫలితమే. ఈ సమయంలో మీకు ఏదైతే కర్మ తిరిగి వచ్చిందో, మీరు ఏవైతే తప్పులు చేశారో వాటిని కూడా మళ్ళీ మీ కర్మ రూపంలో మిమ్మల్ని అనుభవించేలా చేస్తుంది. ఇక్కడ మీరు చేసేది ఏమీ లేదు, క్షమించండి అని మాత్రమే అడగడం. మీ కర్మే మీకు తిరిగి వచ్చింది. మీ పాస్ట్ లైఫ్లో ఏదైతే చేశారో అదంతా కూడా ఇప్పుడు మీరు చూడబోతున్నారు.
మీరు ఎప్పుడూ కూడా మీ రిలేషన్ని సీరియస్గా తీసుకోలేదు. మీ పర్సన్ని టీజ్ చేశారు, మోసం చేశారు, బ్లాక్ చేశారు. ఇక ఇప్పుడైతే మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు కోరుకున్న వాళ్ళు ఎప్పుడూ ఆ పరమశివుణ్ణి కోరుతూ ఉన్నారు. శివయ్య వాళ్ళ జీవితం బాగుండాలి అని, మొత్తం అంతా కూడా సరవ్వాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఆశపడుతున్నారు. ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నారు క్షమించమని. ఇక ఏ తప్పు చేయమని కోరుతున్నారు. ఇప్పుడు ఈ సమయంలో ఆ పర్సన్ మీరు క్షమించమని అడుగుదామని అనుకుంటున్నా, ఇంతకుముందు వారిని మీరు బ్లాక్ చేసి ఉంచారు. ఇక వారు కూడా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంచారు. అందులో తప్పంతా కూడా మీదే. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దాన్ని మీరు ఫేస్ చేయండి, ముందుకి సాగండి. రాబోయే సమయం చాలా బాగుంది. ఇప్పుడు చీకటి రాత్రిలో ఉన్న మీకు వెలుగు అనేది తప్పకుండా వస్తుంది. అందుకే జీవితంలో సంతోషం అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ అంతా కూడా మీరు కోరుకున్న వారితో చాలా సంతోషంగా ఉంటుంది. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నారు అంటే అన్నీ కూడా మారుతాయి. మీ కెరియర్లో చాలా అప్ అండ్ డౌన్స్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. ఇక మీరు అనుకుంటూ ఉన్నారు, అసలు నా భాగ్యంలో ఏం రాయబడి ఉంది అని. ఒక్కొక్కసారి చాలా మంచి సమయాన్ని చూస్తారు, ఒక్కొక్కసారి చెడ్డ సమయాన్ని చూస్తూ ఉంటారు. ఇలా 2 అడుగులు ముందుకు వేస్తూ ఉంటే 4 అడుగులు వెనక్కి వేయాల్సిన సమయం అనేది కూడా మీకు వస్తూ ఉంది. అసలు మీ లైఫ్లో ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో అని మీరు అనుక్షణం కంగారు పడుతూ, టెన్షన్ పడుతూ, ఇబ్బంది పడుతున్నారు. మీ కుటుంబంలో వారందరూ కూడా మంచివారు. మీ కుటుంబం గురించి ఆ పరమశివుని ఎప్పుడూ కూడా మీరు ధన్యవాదములు చెప్తూ ఉంటారు. ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు శివయ్య అని. మీ జీవితంలో మీరు ఒక మంచి సమయం కోసం ఎదురు చూస్తున్నారు కదా, అది జరగాలని ఆ వ్యక్తి అనుకుంటున్నారు. ఇక మీకు భవిష్యత్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉండాలని, రానున్న సమయం బాగుండాలి అని, మీకు ఏదైనా సరే హెచ్చుతగ్గులు ఉన్నా సరే అన్నీ కూడా తొలగిపోయి జీవితం హాయిగా నిశ్చింతగా ఉండాలి అని చెప్పి వాళ్ళు రోజు కూడా ఆ పరమశివుని ప్రార్థిస్తూ ఉన్నారు. అలానే మీరు తెలుసో తెలియకో చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల్ని అన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు కూడా. ఇక అతి కొద్ది రోజుల్లో మాత్రమే మీ జీవితం తప్పకుండా మారుతుంది. స్వయంగా ఆ పరమశివుడే మార్చబోతున్నారు. ఇక ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నారు అంటే అన్నిటినీ కూడా ఆ పరమశివుడే మారుస్తారన్నమాట. ఎందుకు అంటే ఆ శివయ్య మనకి తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము ఏమాత్రం మనకి అవసరం లేదు. హాయిగా ప్రశాంతంగా ఉంటే మనకు కావలసినవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా అందిస్తారు. సో ఇది అండి 2వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా మీకు కనెక్ట్ అయింది, అలానే నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఈ రెండిట్లో 1, 2 మీరు ఏ నెంబర్ని చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.